నమస్తే మార్నింగ్. ఈరోజు ప్రధానమైనటువంటి దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాల గురించి వివిధ పత్రికల్లో ఉన్నటువంటి వాటి గురించి ఒక్కసారి పరిశీలిద్దాం. ముందుగా సాక్షి పేపర్ చూద్దాం. సాక్షి పేపర్లో చూసినట్లయితే ఈరోజు సాక్షిలో చూడండి, మీరే భావి లీడర్లు అని చెప్పేసి మీరే నా యువ సైన్యం, వాలంటీర్లకు వందనంలో సీఎం జగన్ అని చెప్పేసి మీ సేవాభావానికి ఈ అన్న సెల్యూట్ చేస్తున్నాడని చెప్పేసి సాక్షిలో ప్రధానంగా మీరే భావి లీడర్లు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో వాలంటీర్లను చూస్తే చంద్రబాబుకు గుండెల్లో రైలు, దోపిడీ కోసమే గంజాయి మొక్కల్లాంటి జన్మభూమి కమిటీలు, అలాగే బాబు పాలన విషవృక్షం, మన పాలన కల్పవృక్షం అని చెప్పేసి సంక్షేమంతో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ మన స్టార్ క్యాంపెయిన్లే అని చెప్పేసి రాజధానిలో భూమి లేని నిరుపేదలకు 5,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నట్లు జగన్ ప్రకటించినట్లు ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. నిన్న జరిగినటువంటి పెరంగపురంలో జరిగినటువంటి మీటింగ్లో ప్రధానంగా వాలంటీర్లకి బహుమతులు అందచేయడం, నగదు బహుమతులు అనేవి అందచేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఈరోజు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో మీరే భావి లీడర్లు అని చెప్పేసి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జన్మభూమి కమిటీల ద్వారానే నిర్ణయించడం జరిగిందని చెప్పేసి, అలాగే జన్మభూమి కమిటీలు అనేవి ఒక గంజాయి మొక్కల్లా వంటివి అని చెప్పేసి, బాబు పాలన విశ్వవృక్షం, మన పాలన వచ్చేసరికి కల్పవృక్షం అని చెప్పేసి, మా స్టార్ క్యాంపెయిన్లు వాలంటీర్లేనని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో అలాగే రాజధానిలో భూమి లేనటువంటి నిరుపేదలకు 5,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం, బాండ్ల పథకం లోపభూయిష్టం అని చెప్పేసి సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. మోదీ సర్కార్కు భారీ ఎదురుదెబ్బ. సో ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కొంత నగదుని ఎస్బీఐ, ప్రత్యేకంగా ఎస్బీఐ బ్యాంకులకి ఇవ్వడం జరిగింది. కొంత నగదుని బ్యాంకులకి చెల్లించి ఆ నగదుకు విలువైనటువంటి బాండ్లను సమీకరించడం, ఆ బాండ్లని తమకు నచ్చినటువంటి రాజకీయ పార్టీలకి విరాళంగా ఇవ్వడం అనే ఉద్దేశంలో దాంట్లో ఎటువంటి లోపభూయిష్టం లేకుండా పారదర్శకత తీసుకురావాలని చెప్పేసి 2018 సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ యొక్క బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. అయితే ఇది లోపభూయిష్టంగా ఉందని చెప్పేసి నిన్న ధర్మాసనం 5 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం ఈ యొక్క ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని చెప్పేసి వాటిని కొట్టివేయడం జరిగింది. సో అదేంటో ఒకసారి చూడండి. ఇక్కడ ఇదనేది సమాచార హక్కును హరింపచేస్తుంది, భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతంగా ఉంది, రాజ్యాంగ ధర్మాసనం స్పష్టీకరణ, దాన్ని రద్దు చేస్తూ ఏకగ్రీవ నిర్ణయం, బాండ్ల లావాదేవీల వెల్లడికి ఆదేశం, ఈసీ వెబ్సైట్లో పెట్టాలని స్పష్టీకరణ. సో ఇవి ఏ అయితే బాండ్లు సమీకరించారో ఆ బాండ్లు అనేవి రాజకీయ పార్టీలకి, తమకు నచ్చిన రాజకీయ పార్టీలకి ఆ బాండ్లు చెల్లించినప్పటికీ అవి ఆ బాండ్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ ఎలక్షన్ కమిషన్కి చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఆ బాండ్లు ఎవరి పేరు మీద ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు ఏంటనేవి కూడా బ్యాంకులు అనేవి వాటిని వెల్లడించవు. సో ఇదంతా కూడా సమాచార హక్కు చట్టానికి వ్యతిరేకంగా ఉంది, అలాగే వ్యక్తుల యొక్క భావ ప్రకటన వాక్ స్వాతంత్రానికి వ్యతిరేకంగా ఉందని చెప్పేసి, అలాగే ఆదాయ పన్ను చట్టానికి వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి అనేటువంటి ఉద్దేశంతో నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ యొక్క రాజ్యాంగ విరుద్ధంగా ఉందని చెప్పేసి దీన్ని ఎన్నికల బాండ్లు అనేటువంటి దీన్ని రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి దాన్ని కొట్టివేయడం జరిగింది. సో ఇది అలాగే సో దాని గురించి ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూస్తే ఇసుకపై మళ్ళీ అదే అక్కసు, అక్రమ తవ్వకాలంటూ రామోజీరావు అర్థం లేని వ్యాఖ్యలు అని చెప్పేసి, అనుమతులున్న రీచుల్లోనే ఇసుక తవ్వకాలు చేపడుతున్నాం, అలాగే కలెక్టర్ల తనిఖీల పైన అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి, అలాగే ఒకవైపు తనిఖీలు జరుగుతున్నాయని రాస్తూనే మరోవైపు ఎన్జిటికి నివేదిక ఇస్తున్నారని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా సాక్షులు ఇవ్వడం జరిగింది. సో 2 రోజులుగా మనం చూస్తున్నాం, ఈనాడు పేపర్లో కానీ జ్యోతిలో కానీ ఇసుక అక్రమ తవ్వకాలని చెప్పేసి నేను ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈరోజు సాక్షులు అక్రమ తవ్వకాలంటూ రామోజీరావు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి, అన్నీ కూడా న్యాయబద్ధంగా ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ
కలెక్టర్ల తనిఖీలపైన కూడా అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నాయని చెప్పేసి అనుమతులున్న రీచ్ల్లోనే ఇసుక తవ్వకాలు చేపట్టామని చెప్పేసి ఇప్పుడు కాదు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఎంఆర్ఓ వనజాక్షిపై కూడా దాడులు చేసినటువంటి ఘటనలు మీ ప్రభుత్వ హయాంలోనే ఉన్నాయి. ఈ ప్రభుత్వ హయాంలో అన్నీ కూడా సక్రమంగా న్యాయబద్ధంగా జరుగుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ రామోజీరావు పత్రికలో ఎలా పడితే అలా రాస్తున్నారని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఇసుకపై మళ్ళీ అదే అక్కసు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే పన్ను చెల్లించే స్థాయికి ఎంఎస్ఎంఈలు దేశంలో రికార్డు స్థాయిలో ఐటీ రిటర్నుల వృద్ధి రాష్ట్రంలో నమోదని చెప్పేసి గడిచిన 4 ఏళ్లలో ఏపీలో కొత్తగా 18 లక్షల మంది పన్ను రిటర్న్ దాఖలని చెప్పేసి, అలాగే పెరిగిన ఐటీఆర్ ఫైలింగ్స్ 60% ఎంఎస్ఎంఈల వల్లనేనని ఎస్బీఐ రీసెర్చ్లో వెల్లడని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ చర్చలతో ఉద్యమ్ పోర్టల్లో 6.6 లక్షల ఎంఎస్ఎంఈలు నమోదు. ఇదే సమయంలో రాష్ట్రంలో 4 లక్షలు దాటిన జిఎస్టీ రిజిస్ట్రేషన్ల సంఖ్య అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో సాక్షిలో ఇవి ఇవ్వడం జరిగింది. సో మీరే నిన్న జరిగినటువంటి పెరంగపురంలో జరిగినటువంటి మీరే బావి లీడర్లు అని చెప్పేసి వాలంటీర్లకి నిన్న నగదు పురస్కారాలు ఇచ్చినటువంటి దాని గురించి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అనేటువంటి విషయం గురించి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇసుక తవ్వకాలకు సంబంధించి మళ్ళీ ఇదే అక్కసు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా సాక్షిలో ఇవ్వడం జరిగింది. సో సాక్షిలో ఇవి ప్రధానంగా ఉన్నటువంటివి. ఈనాడు పేపర్లో ఉన్నటువంటి అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈనాడు పేపర్ను పరిశీలించినట్లయితే ఈనాడులో ప్రధానంగా చూడండి, ఇక్కడ కూడా ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఆ పథకాన్ని వెంటనే నిలిపేయాలని చెప్పేసి చూడండి, దాత గ్రహీత వివరాలను బహిర్గతం చేయాల్సిందే. ఎందుకంటే దాత అలాగే గ్రహీత వివరాలను బహిర్గతం పరచాల్సిందే. సో అలా పరచకపోతే అది సమాచార హక్కు చట్టానికి వ్యతిరేకం అవుతుందని చెప్పేసి, అలాగే కంపెనీ వ్యక్తులను ఒకేలా చూడడం సరికాదు. సో కంపెనీని ఒక వ్యక్తి ఇచ్చేటువంటి బాండ్లను కానీ కంపెనీలు ఇచ్చేటువంటి బాండ్లను కానీ ఒకేలా చూడడం సరికాదని చెప్పేసి, అలాగే విధానాలను ప్రభావితం చేస్తాయని చెప్పేసి ఇది కూడా ఒక క్విడ్ ప్రోకో లాంటిదేనని చెప్పేసి సో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఇది ఇక్కడ ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానంగా ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, తిరగబడతారో బానిసలుగా మిగిలిపోతారో ఎవరు అంటుంది కాదు, ఇది పవన్ కళ్యాణ్. సో తిరగబడతారో బానిసలుగా మిగిలిపోతారో, ఎన్నికలకు ఇక 54 రోజులే సమయం ఉంది. అయితే 5 ఏళ్ల విధ్వంసంపై ఇంటింటా చర్చించాలి. ముఖ్యమంత్రి మానసిక అనారోగ్యం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని చెప్పేసి విధ్వంసం పుస్తకావిష్కరణ సభలో చంద్రబాబు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ విధ్వంసం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో విశాలాంధ్ర సంపాదకుడు ఆర్వి రామారావు, రచయిత ఆలపాడి సురేష్ కుమార్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అందరూ కలిసి ఇక్కడ విధ్వంసం అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. సో విధ్వంసాల వైకాపా ప్రభుత్వం కూలిపోతుందంటున్న పవన్ కళ్యాణ్, విధ్వంసాల వైకాపా ప్రభుత్వం కూలిపోతుందంటున్న పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఇక్కడ ఈనాడులో ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, బ్రాండ్కు బ్యాండు జగన్ జమానాలో పారిశ్రామిక రంగం నాశనమైందని చెప్పేసి తరలిన 1.2 లక్షల 1,24,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్ర బ్రాండ్ వాల్యూ దెబ్బతిన్న ఫలితం పునరుత్పాదక ప్రాజెక్టుల పేరుతో అస్మదీయ కంపెనీలకు భూముల సంతర్పణ, గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడులు అధికం అని చెప్పేసి ఇక్కడ బ్రాండ్కు బ్యాండ్ అని చెప్పేసి ఈనాడులో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే థియేటర్లపై జగన్ ప్రభుత్వం దండయాత్ర చేస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, పోలీస్ రెవెన్యూ అధికారులను పంపి రాజధాని ఫైల్స్ ప్రదర్శన నిలిపివేత, పలుచోట్ల నిరసనలకు దిగిన ప్రేక్షకులు. సో ఏదైతే రాజధాని అనేటువంటి సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాని నిన్న ప్రదర్శన అనేది నిలిపివేయడం జరిగింది. సో అదంతా కూడా థియేటర్లపై జగన్ ప్రభుత్వం దండయాత్ర అని చెప్పేసి ఈనాడులో ప్రచురించడం జరిగింది. అలాగే
జగన్ 420, సజ్జల 840. ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలిచిన వైకాపా ఈసారి కూడా వాటినే నమ్ముకున్నారు. జగన్ది దేశంలోనే అత్యంత చెత్త మంత్రివర్గం. అలాగే విజయనగరం, శ్రీకాకుళం జిల్లా శంకారావం సభల్లో లోకేష్ ధ్వజం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏదైతే తిరుపతి ఉప ఎన్నికల్లో తిరుపతి ఉప ఎన్నికల్లో ఓట్ల విషయంలో అక్రమాలు జరిగాయని చెప్పేసి రేపు రాబోయే ఎన్నికల్లో కూడా అలాగే వీళ్ళు ప్రవర్తిస్తారు అని చెప్పేసి జగన్ యొక్క క్యాబినెట్ ఏదైతే ఉందో, మంత్రివర్గం ఏదైతే ఉందో అది చెత్త మంత్రివర్గం అని చెప్పేసి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నటువంటి లోకేష్ ధ్వజం అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. జగన్ 420, సజ్జల 840 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే విల్లామాలిన అవినీతి, వైఎస్ హయాంలో గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో దోపిడీ, ఇందూ శ్యామ్ ప్రసాద్ రెడ్డికి అడ్డగోలుగా లబ్ధి, ప్రతిగా వైవి సుబ్బారెడ్డికి గచ్చిబౌలి ప్రాజెక్టులో సగం వాటా. సో ప్రతిదీ కూడా ప్రత్యామ్నాయంగా ఒకటి ఇచ్చేసి ఒకటి ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్ ఇంకో చోట పొందడం అనేది ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, శ్యామ్ ప్రసాద్ రెడ్డికి అడ్డగోలుగా లబ్ధి, ప్రతిగా వైవి సుబ్బారెడ్డికి గచ్చిబౌలి ప్రాజెక్టుల్లో సగం వాటా, జగన్ కంపెనీలోకి 20 కోట్ల ముడుపులన్న సిబిఐ అని చెప్పేసి ఇక్కడ విల్లామాలిన అవినీతి, వైఎస్ హయాంలో గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో అవినీతి అని చెప్పేసి, దోపిడీ అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఆరోపిస్తూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, వాలంటీర్లే నా సైన్యం, నిన్న పెరంగపురం సభలో. సో పేదవాడి భవిష్యత్తు మార్చేందుకు యుద్ధానికి సిద్ధం కండి, మోసం చేయడానికే చంద్రబాబు పథకాలు అంటున్నారు. వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో సీఎం జగన్ అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా గుంటూరు జిల్లా పెరంగపురం మండలం రేపూడులో నిర్వహించిన సభలో వాలంటీర్లకు పురస్కారాల చెక్కు అందజేస్తున్నటువంటి జగన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 392 కోట్లు అంట. నిన్న వాలంటీర్ల కోసం 392 కోట్లు రిలీజ్ వాటిని వాళ్ళ నగదు పురస్కారాలని చెక్కుల్ని ప్రారంభోత్సవ కార్యక్రమం అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా వాలంటీర్లే నా సైన్యం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవి ఈనాడులో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు. ఏం చెప్పుకున్నామంటే ఎన్నికల బాండ్లు అనేది ప్రధానమైనటువంటి విషయంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అనేది. అలాగే విధ్వంసం అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. సో ఎన్నికలకు ముందు ఇక్కడ రాజకీయ పార్టీలకు సంబంధించి ఇక్కడ 5 ఏళ్ల విధ్వంసంపై, ఈ 5 ఏళ్ల విధ్వంసం అధికార పార్టీకి చెందినటువంటి వాటిని, వాళ్ళ యొక్క అవినీతి అక్రమాలు, వాళ్ళు చేసినటువంటి వాటి గురించి వివరిస్తూ 5 ఏళ్ల విధ్వంసం అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అలాగే రామకృష్ణ, సిపిఐ వీళ్ళందరూ కలిసి ఆవిష్కరించినటువంటి దాని గురించి చెప్పుకున్నాం. అలాగే బ్రాండ్కు బ్యాండ్ అని చెప్పేసి ఇక్కడ జగన్ జమానాలో పారిశ్రామిక రంగం నాశనం అయిందని చెప్పేసి దాని గురించి ఇవ్వడం జరిగింది. అలాగే థియేటర్లపై జగన్ దాడి చేస్తున్నారు, జగన్ ప్రభుత్వం దాడి చేస్తుందనేటువంటి విషయం గురించి, జగన్ 420, సజ్జల 840 అనేటువంటి విషయం గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. విల్లామాలిన అవినీతి, వైఎస్ హయాంలో గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో దోపిడీ జరిగిందనేటువంటి విషయం గురించి, అలాగే వాలంటీర్లకు వందనం అనేటువంటి కార్యక్రమం గురించి ఈనాడు పేపర్లో ప్రధానంగా ప్రచురించడం జరిగింది. సో ఇవి ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. సో ఒక్కసారి ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్ని పరిశీలించినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ప్రధానంగా ఎలక్టోరల్ బాండ్లు రద్దు, సమాచార హక్కు చట్టానికి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వాటితో విఘాతం కలుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బాండ్ల పథకం రాజ్యాంగ వ్యతిరేకం, అధికార పార్టీల బెదిరింపులకు పాల్పడవచ్చు, క్విడ్ ప్రోకోలో భాగంగా విరాళాలిచ్చి ప్రభుత్వ విధానాలని అనుకూలం చేసుకుంటున్నారని చెప్పేసి, పార్టీలకు వచ్చే విరాళాల వివరాలు ఓటర్లకు తెలియచేయాలి, నిష్పక్షపాత ఎన్నికలకు అది అవసరం, 2019 నుంచి నేటి వరకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బయటికి రావాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాటిని మార్చి 13 లోపు ఈసీ వెబ్సైట్లో ఉంచాలి, నగదుగా మార్చని బాండ్లను కొనుగోలుదారుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందని చెప్పేసి ఇక్కడ జ్యోతిలో ప్రధానంగా అన్ని పేపర్లో కూడా ప్రధానంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎలక్టోరల్ బాండ్లు రద్దు అనేది ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం అన్ని పత్రికలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, వాలంటీర్లకే వీరతాళ్ళు, ఇతర వర్గాలపై సవతి తల్లి ప్రేమే, సొంత సైన్యానికి నజరానాలని చెప్పేసి
ఇవ్వడం జరిగింది. ఎన్నికల వేళ 392 కోట్ల కానుకలు. మరి ఉద్యోగస్తులకి 15 ఆగస్టు సన్మానాలు లేవని చెప్పేసి, అలాగే పారితోషికాలు కానీ సర్టిఫికేట్లు కానీ లేవని చెప్పేసి, అలాగే జగన్ రాగానే గతంలో ఉన్నటువంటి సాంప్రదాయం మొత్తం అటకెక్కేసిందని చెప్పేసి, అలాగే సరెండర్ లీవ్ బిల్లులు 300 కోట్లు లేవు, అలాగే జీవిత బీమా క్లెయిములు 300 కోట్లు లేవు, అలాగే మెడికల్ క్లెయిములు కూడా పెండింగ్లోనే ఉన్నాయని చెప్పేసి. సో అలాగే నిన్న రీసెంట్గా కాంట్రాక్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి, కాంట్రాక్ట్ ఆశా వర్కర్లు కానీ పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లకు కూడా దిక్కులేదు కానీ ఉద్యోగులకు 1000 కోట్లు పెండింగ్లో ఉంచేసి బకాయిలు చెల్లించాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు వాలంటీర్లకి అవార్డులను ప్రదానం చేస్తూ వారికి ప్రధానంగా 392 కోట్లు రిలీజ్ చేసింది గవర్నమెంట్ అని చెప్పేసి ఇక్కడ జ్యోతి పేపర్లు ఇవ్వడం జరిగింది. సో వాలంటీర్లకైతే వాళ్ళ యువ సైన్యానికి మటుకు కావలసినన్ని నిధులు వాళ్ళకి ఇస్తుంది, కానీ 100 కోట్లు వాళ్ళకి ఖర్చు పెడుతుంది వాలంటీర్లకి, కానీ ఇటు ఉద్యోగులకి ఇవ్వాల్సినవి కానీ, అలాగే మరి వాస్తవంగా ఎప్పటికప్పుడు సాంప్రదాయబద్ధంగా జరగాల్సినటువంటి కార్యక్రమాలకు కానీ ఇవ్వాల్సినటువంటి వాటికి ఇవ్వకుండా విచ్చలవిడిగా వాలంటీర్లకి డబ్బు ఖర్చు చేస్తుంది అనేది ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఇది అయితే ఇక్కడ చూడండి, మీరే యుద్ధం చేయాలంట, వచ్చే 2 నెలలు ప్రతిపక్షాలతో పోరాడండి, వైసీపీకి మీరే బ్రాండ్గా మారాలని చెప్పేసి, మీరే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలి, వాలంటీర్లకు వందనంలో సీఎం జగన్ వ్యాఖ్యలని చెప్పేసి, అలాగే ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయ ప్రసంగాలు, సభల కోసం బస్సుల దారి మళ్లింపు అదనపు బాధులని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నిన్న అక్కడ జరిగినటువంటి సభకి స్కూల్స్ నుంచి స్కూల్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని స్కూల్ బస్సులు కానీ గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు కానీ వాటన్నిటిని కూడా అక్కడికి తరలించడం జరిగిందని చెప్పేసి, సభ కోసం బస్సులు తరలించడం జరిగిందని చెప్పేసి, అలాగే నిన్న రూట్లో వెళ్ళేటువంటి వాహనాలను కూడా వేరే దారులకు మళ్లించేసి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారనేటువంటి విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అలాగే ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం, అలాగే వైసీపీకి మీరే బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి, వాలంటీర్లే బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి అని పేర్కొన్నారు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇక్కడ చూడండి, వస్తారా చస్తారా, రాకుంటే గంజాయి కేసులో ఇరికిస్తా, అలాగే సీఎం కార్యక్రమానికి రావాలంటూ వాలంటీర్లపై ఒత్తిడి, ఉద్యోగం ఊడుతుందంటూ వైసీపీ నేతల బెదిరింపులు, అయినా బస్ ఎక్కని వారు సగానికి పైన అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే చూడండి ఇక్కడ లోకేష్ సొంత చెల్లిపైనే అసభ్య దాడి, పేటీఎం కుక్కలతో జగనే చేయిస్తున్నారని చెప్పేసి లోకేష్. ఎచ్చెర్లలో శంకారావం సభకు హాజరైన ప్రజానీకం ప్రసంగిస్తున్న లోకేష్, మీరు పేటీఎం కుక్కలతోనే ఇదంతా కూడా జగన్ చేయిస్తున్నారని చెప్పేసి, ఏదైతే షర్మిల సొంత చెల్లిపైన అసభ్య దాడులు జగనే చేయిస్తున్నారని చెప్పేసి నిన్న లోకేష్ వ్యాఖ్యానించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే జగన్ కుర్చీ గల్లంతే, చూడండి ఇక్కడ, మీరు చొక్కాలు మడత పెడితే మేము కుర్చీలు మడత పెడతాం, జగన్ కుర్చీ గల్లంతే, జాగ్రత్తగా ఉండు జగన్ రెడ్డి, నీకు కుర్చీ లేకుండా చేస్తాం, ఎన్నికలంటే చొక్కాలు కుర్చీలు మడత పెట్టడం కాదు బాబు, మడత పెట్టడం కాదు అని చెప్పేసి ఇక్కడ బాబు పేర్కొన్నట్టు. అలాగే పిచ్చి కోతలు కోయొద్దు, మంచికి హద్దులుంటాయి, విధ్వంసం పుస్తకావిష్కరణ సభలో టీడీపీ అధినేత ధ్వజం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నిన్న విధ్వంసం పుస్తకావిష్కరణ అనేది చేయడం జరిగింది. ఆ పుస్తకావిష్కరణ సభలో బాబు ఈ విధంగా వ్యాఖ్యలు చేసినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే క్లాస్ వారిపై బలమైన పాఠం చెబుతాం, వాలంటీర్ల గురించి ఏనాడు తప్పుగా మాట్లాడలేదు, భవిష్యత్తులో వారికి అండగా ఉంటాం, 33,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అవ్వడం నిజమైందని చెప్పేసి పవన్, ఈ ప్రభుత్వం కూలడం ఖాయమని చెప్పేసి నిన్న పవన్ ఈ యొక్క ఏదైతే విధ్వంసం పుస్తకావిష్కరణ ఉందో ఆ పుస్తకావిష్కరణ సభలో పవన్ వ్యాఖ్యానించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రభుత్వం కూలడం ఖాయమని చెప్పేసి పవన్ వ్యాఖ్యలు, ఇవి జగన్ కుర్చీ గల్లంత అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్నారా అని చెప్పేసి, మీ చేతగానితనానికి మరో 2 ఏళ్ళు ఉమ్మడి కావాలని కేంద్రాన్ని అడుగుతారా అని చెప్పేసి షర్మిల అడుగుతున్నటువంటి తీరు గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 25న తిరుపతిలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయనున్నట్టు, అలాగే ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎస్వియు స్టేడియంలో సభ,
అనుమతికి దరఖాస్తు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్నారా? ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు మరో రెండేళ్ళు కావాలని అడుగుతున్నారంటే ఇన్నాళ్ళు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమినట్ట అని సీఎం జగన్ను ఏపీపీసీ అధ్యక్షురాలు షర్మిల నిలదీశారు. గురువారం ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. మీ చేతగానితనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా? 5 ఏళ్ళు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒకటంటే ఒకటి అమలు కాలేదు. రాష్ట్రానికి రాజధాని లేదు, ఇటు ప్రత్యేక హోదా లేదు, పోలవరం ప్రాజెక్టు పూర్తవలేదు, ప్రత్యేక ప్యాకేజీలు లేవు. ప్రధాని మోదీ దగ్గరికి వెళ్ళి మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారే కానీ విభజన హామీలపై ఏనాడు నోరు విప్పలేదని చెప్పేసి ఆంధ్రుల రాజధాని ఎక్కడా అని అడిగితే 10 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపే వేళ్ళు చూపించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పేసి చంద్రబాబు అమరావతి పేరుతో చూపించింది 3D గ్రాఫిక్స్ అయితే మరి జగన్ 3 రాజధానుల పేరుతో 3 ముక్కల ఆట ఆడుతున్నారని చెప్పేసి అసహనం వ్యక్తం చేశారు షర్మిల అని చెప్పేసి ఇక్కడ గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే అధికారంపై చేయేస్తే అరివీరభద్రుడే అని చెప్పేసి సొంత పార్టీ వారిని నాశనం చేయకుండా వదలరు అమ్మో ఎమ్మెల్యే. చూడండి, ఆ ఉత్తరాంధ్ర నియోజకవర్గంలో కుటుంబ పాలన, రియల్ ఎస్టేట్లో పాతుకుపోయిన ఫ్యామిలీ, ఎక్కడికక్కడ సెటిల్మెంట్లు ఆయన దగ్గరకే, రెవెన్యూలో తనకంటూ సొంత ఉద్యోగ వర్గం, వ్యాపారాలకు అడ్డొచ్చే వారిపై పురమాయింపు, తన అడ్డాలో వెంచర్ వేశారని ఎమ్మెల్సీకి చుక్కలు, ఎంపీపీ అలాగే తహసీల్దార్ గొడవలో అధికారికే వత్తాసు, యంత్రాంగాన్ని డమ్మీ చేసి పవర్ తన గుప్పిట్లు అని చెప్పేసి ఎవరో అరవీరభద్రుడు అంట. సో అధికారంపై చేయేస్తే అరివీరభద్రుడే అని చెప్పేసి అమ్మో ఎమ్మెల్యే అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇక్కడ చూడండి, సభా హక్కులకు దిక్కులేదు, గనుల శాఖ వెంకట్రెడ్డి తీరిది, శాఖ ఉన్నతాధికారుల ఫైర్, నోటీస్పై సరిగా స్పందించలేదని ఆగ్రహం, అధికారినిపై చర్యలేవంటూ శ్రీముఖం అని చెప్పేసి సభా హక్కులు కూడా దిక్కులేదు, గనుల శాఖ వెంకట్రెడ్డి తీరిదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇవి ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఒకసారి చూద్దాం. ప్రధానంగా ఎలక్టోరల్ బాండ్లు రద్దు అనేటువంటి విషయం గురించి ఇవ్వడం జరిగింది. అలాగే వాలంటీర్లకి వీరతాళ్ళని చెప్పేసి ఇతర వర్గాలపై సవతి తల్లి ప్రేమే సొంత సైన్యానికి నజరాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే సొంత చెల్లిపైనే అసభ్య దాడి అని చెప్పేసి పేటీఎం కుక్కలతో జగనే చేయిస్తున్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే జగన్ కుర్చీ గల్లంతే, సో మీరు చొక్కాలు మడత పెడితే మేము కుర్చీలు మడత పెడతామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్నారా అని చెప్పేసి షర్మిల చేసినటువంటి వ్యాఖ్యల గురించి ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇక్కడ వీరభద్రుడే, అధికారంపై చేయేస్తే వీరభద్రుడే అని చెప్పేసి అమ్మో ఎమ్మెల్యే అనేటువంటి విషయాల గురించి ఈరోజు జ్యోతి పేపర్లో ప్రధానమైనటువంటి అంశాలకు ఇవ్వడం జరిగింది. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన పేపర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి H6 న్యూస్.